అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ జలంధర్ గారు రచించినటువంటి ఉత్తరం అనే కథ. మరి కథలోకి వెళ్దామా? ఇన్ని రోజుల తర్వాత నీకు ఉత్తరం రాస్తున్నాను. నక్షత్రం ప్రకారం ఇవాళ నీ పుట్టినరోజు. సంబోధన తేదీ ఈ ఉత్తరం. అయోమయంగా ఉత్తరం చివరి పేజీ చూశాను. ఉలిక్కిపడ్డాను. వదిన మాలతి మార్గదర్శి. ఈ పేరున పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు నిర్వహిస్తూ ఉంటుంది. చటక్కున కుర్చీలో కూలబడ్డాడు ప్రభాకరం. చేతిలో ఉత్తరం బరువెక్కుతోంది. మడచి పట్టుకున్న ఉత్తరాన్ని చదవాలా వద్దా అన్న ఆలోచిస్తున్నాను. ఎదురుగా చెత్తబుట్ట చించి పారేద్దామనుకున్నాడు. ఎందుకంటే ఆ ఉత్తరం చదవటం ఎంత పెద్ద కమిట్మెంటో, ఆ తర్వాత ఎన్ని చేయాలో ఆలోచించాలో గుండె మీద తడిబట్ట పెట్టి బలవంతంగా ఒత్తినట్టుంది. చచ చించేయబోయాడు. కాలింగ్ బెల్ మోగింది. ఆ ఉత్తరం చటుక్కుని ఏదో పుస్తకంలో పెట్టి తలుపు తీశాడు. తన బిజినెస్ పార్ట్నర్ రఘు, అతడితో పాటు మరొక పరిచయస్తుడు. అలా ఉన్నావేమిటి అన్న వాళ్ళ ప్రశ్నలకు అబ్బే ఏం లేదు అని తల వెదిలించేశాడు ప్రభాకరం. టేబుల్ మీద గ్లాసులు బాటిల్స్ సర్దింది పని మనిషి. వేయించిన జీడిపప్పు, ఏవో ఖర్జూర్లు పటేల్ మని చేయి జారి పగిలింది గ్లాసు. చెదిరిన ఆలోచనల్లాగా గాజు ముక్కలు. గబగబా అక్కడ అన్ని వస్తువులు సర్ది క్లీన్ చేసింది పని మనిషి. ఏదేదో మాట్లాడుతున్నారు అందరూ, జోక్స్ నవ్వులు. కానీ ప్రభాకరం మనసులో మాలతి వదిన. సన్నటి తలనొప్పి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. అర్థం లేని తలనొప్పి విపరీతంగా. పెయిన్ బాంబ్ ఎత్తుక్కుని రాసుకున్నాడు. మధ్యలో ఆమె పుట్టింటి నుంచి భార్య ఫోను. వదిన ఉత్తరం రాసింది. చెప్పాలని నోటి దాకా వచ్చింది. కానీ భార్య రియాక్షన్ తెలుసు. దాన్ని భరించటం కష్టం. అయినా ఏం రాసింది అని వెటకారంగా అడిగినా ఏం చెప్పాలి? ఏమి రాసుంటుంది? వద్దన్న అతని మనసులో కుతూహలం. గబాలున టేబుల్ మీద పేపర్లు తీసి వెతికాడు. కనిపించలేదు. గ్లాసు విరిగినప్పుడు అన్ని వస్తువులు తీసి నీట్గా తుడిచింది పని మనిషి. పిలిచాడు పని మనిషిని గట్టిగా. అరిచాడు. రాలేదు. ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. గబగబా పుస్తకాల ర్యాక్ దగ్గర అక్కడ ఇక్కడ ఉండదు అని తెలిసినా చాలా చోట్ల వెతికాడు. చదవలేదని పైగా చించేద్దామనుకున్న గిల్ట్ దొరికితే ఏం తెలుస్తుందో, ఏం అడుగుతుందో అన్న భయం. విసుగ్గా సోఫాలో అస్తవ్యస్తంగా పడుకున్నాడు. తల మీద ఉడుకులాం గుడ్డ వేస్తానుండు, తలనొప్పి తగ్గిపోతుంది. మనసులో మాటలు వినపడ్డాయి. వదిన మాటలు విని చటుక్కన లేచి కూర్చున్నాడు. ఎందుకు ఈవిడ ఇన్నాళ్ళకి ఇలా గుర్తుకొస్తోంది? చటుక్కన లేచి మళ్ళీ వెతికాడు ఉత్తరాన్ని. ఎక్కడ వెతకాలో తెలియక ఏదేదో వెతికాడు. కట్టవలసిన క్రెడిట్ కార్డు బిల్లులు, డ్రై క్లీనింగ్ బిల్లులు బయటపడ్డాయి. తన భార్య చాలా డిజార్డర్లీ పర్సన్. మొగుడు సంపాదన పరుడైతే అదంతా నా హక్కు, అదృష్టం అనుకునే రకం. ఆ తర్వాత తనలో పరిణతి రావాలన్న పట్టుదల ఎరగని రకం. పెద్దింట్లో వదిన తమందరి పుస్తకాలు, కాగితాలు, నాన్నగారి పేపర్లు ఎంత జాగ్రత్తగా సర్దేది. మనసు పెద్దింటికి పారిపోయింది. చచ తల విదిలించాడు. మళ్ళీ వెతికాడు ఉత్తరాన్ని. దొరకలేదు. ఏమైంది ఉత్తరం? ఎందుకు చించి పారేద్దామనుకున్నావుగా? మనస్సు వెటకారంగా అంది. ప్రతి మనిషిలోనూ ఎందుకో ఒక విమర్శకుడు లోపల ఉండి ప్రతి ఘటనను, ఆలోచనలను, మాటను గమనిస్తూ సమయం వస్తే విలన్లాగా ప్రవేశిస్తాడు, ప్రశ్నిస్తాడు. ప్రియం మాత్రం చెప్పడు. అన్కాన్షియస్గా తడిగుడ్డ తల మీద వేసుకున్నాడు. వదిన ఆలోచన ప్రభావం. దూరంగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉడికలాన్ సీసా. జ్వరం ఎక్కువైతే వదిన చల్లటి నీళ్లలో ఇడికలాన్ వేసి తల మీద పట్టి వేసేది. చటుక్కున లేచేళ్ళ సీసా నెత్తిన తడిగుడ్డ మీద వంపుకున్నాడు. ఉత్తరం ప్రభావం. వదిన ఆ ఉత్తర రూపంలో అజ్ఞాతంగా గదిలో ఉందా? కొన్ని చుక్కలు కళ్ళల్లో పడ్డాయి. మంట. చచ్చ నాకేమైంది అసలు? అయినా ఆ ఉత్తరం మరోసారి వెతికాడు. కళ్ళు మూసుకున్నా తెరిచిన ఒకటే ప్రశ్న, ఏం రాసుంటుంది? మరి చించివేయాలనుకున్నావుగా? మనసులోంచి మాటల ఈటెలు. తల దిండు మీద చిన్నపిల్లాళ్ళ అలజడిగా అటు ఇటు తిప్పేస్తున్నాడు ప్రభాకరం. ఎందుకు 20 ఏళ్ల తర్వాత ఈ టార్చర్? ఎప్పుడు ఆ మనిషి మనస్సు సుఖంగా ఉండనిచ్చిందని భార్య గొంతు లోపల ధ్వని. ఆ మాటలు నమ్మినట్టు అవే శాసనాలైనట్టు బ్రతుకుతూ వచ్చాడు. ఇన్నాళ్లకి
గతజల సేతు బంధనం. ఇప్పుడు ఎందుకీ గతం, ఈ జ్ఞాపకాలు? వద్దు అన్న ఎవరో బలవంతంగా తలుపులు తోసుకుని తలుపుల్ని లోపలికి నెడుతున్నట్టు ఫీలింగ్. అన్నయ్యకు హార్ట్ ఆపరేషన్, వస్తావా? అదే అప్పట్లో ఆఖరిసారిగా ఫోన్లో వదిన మాటలు. రారు, రాలేరు. మీ ఆయన నువ్వు చేసిన ద్రోహానికి ఏ మొహం పెట్టుకుని తగుదనమ్మా అని ఫోన్ చేస్తున్నావు? మాలతి, ఫోన్ పెట్టేయి. ఇంకెప్పుడు ఏమాత్రం సిగ్గు అభిమానాలున్నా మాకు ఫోన్ చేయకు. తన చేతుల్లోంచి కచ్చగా ఫోన్ తీసుకుని బల్లేలాంటి మాటలు వదిలి కచ్చగా బాదినట్టు ఫోన్ పెట్టేసింది తన భార్య. నిస్సహాయంగా అలా చూస్తూ ఉండిపోయాడు ఆనాడు ప్రభాకరం. తండ్రి చేసిన ఆస్తి పంపకాలు. అన్నయ్యకి చదువు లేదు పెద్దగా. పెద్ద వదిన మాలతి స్కూల్ టీచర్గా పనిచేసేది. వాళ్ళకి 2 పిల్లలు. అమ్మ గద్దరితనం, రాక్షసత్వం భరించలేక అన్నయ్య పుట్టగానే అమ్మను నాన్న పుట్టింటికి పంపించేశాట. 6 ఏళ్ల తర్వాత పెద్దవాళ్ళు నచ్చజెప్పిన తర్వాత పుట్టింట్లో వాళ్ళు తనను భరించలేకపోవటం అర్థమైన తర్వాత నాన్న దగ్గరికి రావడానికి ఒప్పుకుంది అమ్మ. కానీ ఆ 6 ఏళ్ళు అసలు డిసిప్లిన్ లేని వాతావరణంలో అరాచకంగా పెరిగాడయ్యా మీ అన్నయ్య. అందుకే పద్ధతి లేదు. ఎప్పుడైనా మాటల సందర్భంలో బయటపడేది మాలతి. అన్నయ్యకు తనకు చాలా ఎడం. తనకన్నా వదిన 1 సంవత్సరమే పెద్దది. మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్ల, ఓర్పు సహనం ఉన్న పిల్ల అని నాన్న అన్నయ్య కన్నా చాలా చిన్నదైన వదినను కోడలుగా తెచ్చుకున్నాడు. కట్నం పెద్దగా తేలేదని అమ్మకు మహా చిన్న చూపు. అమ్మ మొదటి నుంచి మహాబద్ధకస్తురాలు, పైగా గద్దరిది. ఎప్పుడు ఏదో రోగం అని మంచం ఎక్కేది. పిండి వంటలు, చిరుతిళ్ళు చేయాలంటే మాత్రం లేచి కూర్చునే అమ్మగారు పనివాళ్లకు చాలా బాగా అర్థమయ్యేది. కానీ మాలతి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇంటి కళయ మారిపోయింది. ఇదేమిటి అని ప్రశ్నించకుండా బాధ్యత తన మీద వేసుకుని అందరి ఆలనా పాలన చూసేది వదిన. పెద్ద పట్టణం అటు మరీ పల్లె కానీ తమ ఊళ్ళో ఎంత నాగరికత, పొగమంచులా వ్యాపించినా వ్యక్తిత్వం పోగొట్టుకొని ఆ ఊళ్ళో పండగలకు, వాకిళ్లకు బంతిపూల దండలు, కార్తీక దీపాలు, వాకిట్లో ముత్యాల ముగ్గుల్లో పసుపు కుంకాలు, పారాణి పాదాలు. ఈ వాతావరణంలో తమ అందరినీ హాయిగా ఉంచేది వదిన. వదిన ప్రోది చేసి పెంచిన జోకా మందారాలు కోసి ఉప్పు రాసి ఇచ్చిన పెరటి జామకాయలు, గ్రహాలు బాగా లేవంటే పిడికిల్లో నవధాన్యాలు ఉంచి గ్రహస్తోత్రం చెప్పించి పక్షులకు వేయించేది. పారిజాతం చెట్టు కింద రాత్రి పేపర్లు పరిచి ఎగిరిపోకుండా రాళ్ళు పెట్టడం ప్రభాకరం డ్యూటీ. పారిజాతాలు పూలబుట్టకు ఎత్తి దండలు కట్టడం చెల్లెళ్ల పని. తులసి బృందావనం దగ్గర ముగ్గులు, జామ చెట్టు కింద నవ్వారు మంచం వేసి కూర్చోబెట్టి నోట్లో అన్నం పెడుతూ చదివించేది వదిన. మార్కులు రాకపోతే అమ్మో వదిన అన్న భయం ఉండేది. ఎవరికి ఒంట్లో బాగుండకపోయినా విలవిలలాడిపోయేది. నిద్రపోకుండా సేవలు చేసేది. చిన్న ఇత్తడి గిన్నెలో వేయించిన నూకలన్నం మెత్తగా వండి పాత చింతకాయ పచ్చళ్ళలో నిమ్మకాయ ముక్కతో వదిన కలిపి పెట్టే ఆ పథ్యం కోసం మళ్ళీ జ్వరం వస్తే బావుండు అనిపించేది. ఇన్ని బాధ్యతల మధ్య వదిన చదువుకునేది. BA తర్వాత BEd పాస్ అయింది. జ్ఞాపకాలు. కాగు కింద పొయ్యిలో కట్టెలు వేసి పెట్టి నీళ్లు కాచి కచ్చురాలు, బాదం పాలు వేసిన నూనె వేడి చేసి అందరికీ తలంటు పోసేది. వారం వారం ఇదొక హడావిడి. తలంటి వద్దని పారిపోతుంటే ప్రభా పారిపోతున్నాడు, పట్టుకున్న వాళ్లకు తాయిలం, ఇలా ఇంటి చుట్టూ పరుగులు పెట్టించేది. అందరి పుట్టినరోజులకి ఉన్నంతలో కొత్త బట్టలు కొని తీపి వంట చేసి గుడికి పంపించి, ఇవాళ నక్షత్రం ప్రకారం నీ పుట్టినరోజు ఉత్తరంలో చూసిన మొదటి వాక్యం. తల విదిలించి లేచి కూర్చున్నాడు ప్రభాకరం. ఇన్నాళ్ళకి గుర్తొచ్చింది ఆవిడకి. ఇన్నేళ్లలో చచ్చిపోయాననుకుందా? కచ్చ వచ్చింది. నాటకాలు. మనుషులంతా నాటకాలు ఆడేవాళ్ళు. కానీ వదిన అట్లాంటిది కాదు. కానీ వదిన కూడా అలాంటిదే అంటే భరించలేడు. తండ్రి ఆస్తి పంపకాలతో మనుషుల్లో ఉండే మరొక మనుషులు బయటపడ్డారు. మీ అందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చారు, బాగా సెటిల్ అయ్యారు. ఏ ఆధారం అండా లేనిదే ప్రయోజకుడు కానీ పెద్దవాడికి అందరికీ సమానంగా పంపకాలు వేస్తే మాలతికి నిలువ నీడ కూడా ఉండదు. వాళ్ళ పిల్లలకి ఏ ఆసరా ఉండదు. పెద్దాడి సంగతి తెలిసిందే. 10 ఉద్యోగాలు మారాడు. మాలతి ఉద్యోగం పెద్ద ఆధారం కాదు. అందుకని ఇల్లు 4 ఎకరాల పొలం పెద్దవాడికి, అంతకు రెట్టింపు విలువగల ఆస్తి మీ నలుగురికి అని కొండ బద్దలు కొట్టాడు తండ్రి. తామంతా అవును అని ఒప్పుకునేవాళ్ళమేమో, కానీ తన భార్య, తమ్ముడు భార్య, పెద్ద చెల్లెలు భర్త ఊరుకోలేదు.
అన్యాయం అని రంకెలేశారు. మధ్యలో వదిన అడ్డం వచ్చి అందరికీ సమానంగా పంచండి మావయ్య గారు, ఇది అన్యాయం, మేము అసమర్థులు అవటం, ఆస్తిలో ఎక్కువ వాటా రావటానికి క్వాలిఫికేషన్ కాదు అని ముందుకొస్తే ఆమెను అందరూ గద్దరిగా అరుస్తూ లోపలికి తోసేశారు. నంగనాచి మామగారిని వల్ల వేసుకుని మా అందరికి అన్యాయం చేసి ఇప్పుడు ఇచ్చకాలు మాట్లాడుతోంది. ఒక్క తోపు తోశారు ఆవిడ్ని తోడికోడళ్ళు. నేను మొదటి నుంచి మొత్తుకోలే, అదంతే, మా వదిన అంటూ నన్ను ఒక్క మాట అననిచ్చేవారు కాదుగా. ఇప్పుడు చూడండి, తనకేం కావాలో మామగారి చేత చెప్పించి రంగులు బయటపడుతున్నాయి. నంగనాచి రంకెలు వేస్తోంది అమ్మ మంచం మధ్యలో కూర్చుని వదిన వేసిన పకోడీలు మరో వాయలాగిస్తూ. అమ్మ పేరు అనసూయ, కానీ మమకారం లాంటి నకారం లేదు, అసూయే. కోపం ఉక్రోషం వస్తే ఉచ్చం నీచం తెలియదు. ఏ మంచి విషయం చూసినా అసూయే. ఆనాడు నిస్సహాయంగా నిలబడిపోయిన వదిన ఆ రోజు ఆవిడ చూపు, కొంగు పట్టుకుని తిరిగిన చిన్న మరిది, మాట జవదాటని పెద్ద మరిది, తలదూవి గోరింటాకు పెట్టి అలంకరించి సోళ్లకు పంపిన ఆడపడుచులు, శత్రువుల్లా మాట్లాడుతూ చెయ్యని దోషానికి నిలబెట్టి దుయ్యబడుతూ ఉంటే వదిన చూపు మర్చిపోలేనిది. చాలా రోజులు అలసిపోయి నిద్రపోయేవాడు, కానీ ఆదమరిచి నిద్రపోలేదు ప్రభాకరం. కొన్ని గంటల తర్వాత అన్నయ్య పొలం నుంచి వచ్చేటప్పటికి ఇల్లంతా రణరంగంలా మారింది. నాన్న నాకిస్తానంటే మీకేమిట్రా దొగ్ధ అని స్వార్థంగా భర్త అంటూ ఉంటే, అవే మాటలు, ఆస్తి అందరికీ సమానంగా ఉండాలి అంది వదిన. చెంప పగలగొట్టాడు ఆవిడ్ని అన్నయ్య. అతడేమీ కులదైవం హీరో గుమ్మడి కాదు. ఆ తర్వాత చాలా జరగకూడనివి చాలా జరిగిపోయాయి. కచ్చ కొద్దీ తన వంతు ఆస్తులు అమ్ముకుని పట్నాల్లో సెటిల్ అయిపోయారు ఇద్దరు అన్నదమ్ములు. తల్లి చనిపోయే ముందు మంచాన పడింది, బోలెడు సేవ చేసింది పెద్ద కోడలు మాలతి. మిగతా కోడళ్ళు కూతుళ్ళు పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోయేవారు. మాలతి చాకిరీ పనికొచ్చేది కానీ ఆమెను పలకరించేవారు కాదు. పైగా మా సొమ్ము అనుభవిస్తున్నావు అన్న పెడర్థం మాటలు మాట్లాడేవారు. ఇదంతా నాన్న గమనిస్తూనే ఉన్నాడు. నీ కూతుళ్ళు మిగతా కోడళ్ళు నీకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వరు, గుర్తుపెట్టుకో అని గర్జించాడు భార్యని. ఆవిడ చేతికుండే బంగారు గాజులు బలవంతంగా మాలతి చేతికి వేయించాడు మామగారు. కానీ ఆవిడ పోయిన 10వ రోజున ఆ గాజులు అందరికీ పంచిచ్చేసింది మాలతి. కానీ ఆమె మంచితనం గుర్తించకపోగా ఆమె ఏదో దోషం చేసినట్టు ఎవరూ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అత్తయ్య లేకపోయినా మీ పుట్టినిల్లు ఇదే, వచ్చిపోతూ ఉండండి అన్నది మాలతి. అమ్మ పోయిన తర్వాత అందరూ చచ్చిన వాళ్ళతో సమానమే అని పెద్ద ఆడపడుచు దూకుడుగా గడప దాటింది కన్నీళ్లు ఒత్తుకుంటూ. ఆ వెనకే అందరూ. తండ్రికి పోయాడని తెలిసి వరదల వల్ల మర్నాటికి కానీ రాలేకపోయారు అంతా. అందరినీ అన్యాయం చేసి చచ్చాడని మెటికలు విరిచి సత్రంలో క్రతువులు పెట్టి పెద్దన్నగారిని పలకరించకుండానే వెళ్ళిపోయారు. అంతే, కుటుంబ బంధాలకు సంవత్సరీకాలు అయిపోయాయి. అంత ప్రేమగా చూశావు, వాళ్ళ కోసం నాతో పోట్లాడావు, ఏమో అరగబెట్టారు నీకు? వెటకారంగా మాట్లాడాడు భర్త. వాళ్ళకి నా గురించి కొంతే తెలుసు, కానీ మీకు అసలు ఏం తెలుసు? వాళ్ళ నుంచి నేను ఆశించేవి చేయలేదు, కానీ మీ నుంచి చాలా ఆశించాను. మీరు మారతారని, నాకుండే విలువను గౌరవిస్తారని. అబ్బే, మీరు ఆ తాడులో ముక్కే. నా మరుదుల్ని ఆడపడుచుల్ని విమర్శించే హక్కు మీకు అసలు లేదు తీవ్రంగా జవాబు చెప్పింది మాలతి భర్తకు. ఏమండోయ్, మీ వదిన ఎంఏ పాస్ అయిందట, జాణ, అయినా ఇప్పుడు ఏ ఊళ్ళేలాలనో ఒకరోజు వెటకారంగా చెప్పింది భార్య. వదిన ఎంఏనా? ఎందుకు, ఎప్పుడు? అర్థం కాల ప్రభాకరానికి. కానీ అంతకన్నా ఆలోచించలేకపోయాడు. సాంఘిక శృంఖలాలు ఆలోచించే స్వాతంత్రాన్ని కూడా తీసేస్తాయేమో అనిపిస్తాయి మరి. అప్పుడెప్పుడు అన్నయ్య పిల్లలు గోల్డ్ మెడల్ విన్నర్లని, వదిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేస్తుందని ఏవో గాలి వార్తలు వచ్చేవి. ఆ మధ్య పేపర్లో వదిన ట్రైనింగ్ క్లాసుల ఫోటోలు వస్తే ఎక్కిరింపుగా చూపించింది భార్య. వదిన మరింత హుందాగా గొప్పగా ఇవన్నీ గుర్తొచ్చాయి ప్రభాకరానికి. సారీ వదిన, వెరీ సారీ. ఎందుకో చెప్పుకుంటూనే మనసులో గొణుక్కుంటూనే ఉన్నాడు ప్రభాకరం. కన్నీళ్ళొచ్చాయి అప్రయత్నంగా. ఆ ఉత్తరంలో ఏం రాసిందో, ఏం అవసరం ఉందో. అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చినా వెళ్ళలేకపోయాం. ఇప్పుడు ఆలోచిస్తూ పుస్తకం తిప్పాడు. ఉత్తరం దొరికింది. ఎందుకు, ఎలా అంతా వెతికాడుగా. సారీ చెప్పడం వదినకు వినిపించిందా? వణుకుతున్న చేతులతో ఉత్తరం చదివాడు. నక్షత్రం ప్రకారం ఇవాళ నీ పుట్టినరోజు. మీ అందరికీ నేను గుర్తు లేకపోయినా నాకు మీరందరూ గుర్తే.
ఎప్పట్లాగా ఇవాళ కూడా గుడిలో నీ పేరును అర్చన చేయించాను. నిజానికి నేను మిమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆప్యాయత ఉన్న చోట జ్ఞాపకాలు మరుగున పడవు. మీ అందరిలో నేను ఆ ఆప్యాయత పెంచలేకపోయానా ప్రభ? అందుకే నన్ను దూరం చేసుకున్నారా? ఈ దేశంలో ఉన్న ఇంటి కోడళ్ళకి సంఘం ఇచ్చే బహుమతిది. మా భార్యత్వం, కోడరికం గుర్తున్నట్టు మా వ్యక్తిత్వం గుర్తుకు రాదు మీకు. నన్నెందుకు మీరంతా శిక్షించారు ప్రభా? నా తప్పేమిటి? ధర్మం అనుకుని మామగారు, హక్కు అనుకుని మీ అన్నయ్య ఆస్తుల వ్యవహారాలు మాట్లాడితే నేను మీకెందుకు మా వదిన అనిపించలేదు ప్రభా? ఇంతకీ ఆస్తి మీద నాకు హక్కు లేదు, అనుభవం లేదు. అది తీసుకోవటం నాకు ఇష్టమా లేదా అని నన్ను అడిగిన వారు కూడా లేరు. ఎన్నో ఆప్యాయతలు మన మధ్య. అచ్చనకాయలు, వామన గుంటలు, బొమ్మరిల్లు, గుజ్జనగూళ్ళు, క్యారం బోర్డు కాయిన్లు, అష్టాచెమ్మ, చెల్లెళ్లతో పోటీగా మీ అరచేతి గోరింటాకు చందమామలు, మిమ్మల్ని తోటి ప్రపంచం అవమానించినప్పుడు, బాధ పెట్టినప్పుడు ఓదార్చిన చేతుల స్పర్శ ఎలా మర్చిపోగలిగారు? మరి నేను ఏ అనుబంధాన్ని మర్చిపోలేదే. నా పిల్లలిద్దరూ అమెరికాలో ఉండిపోయారు. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తున్న ప్రతి వ్యక్తిలోనూ నాకు మీరంతా కనపడేవారు. ఎందుకు మీరంతా ఇలా తయారయ్యారో నాకు తెలుసు. మీ మెదడులో వినిపించే కంట్రోలింగ్ పేరెంట్ వాయిస్, మీ సబ్కాన్షియస్లో రికార్డ్ అయిపోయిన నెగిటివ్ మాటలు, అనుభవాలు మిమ్మల్ని అదుపులో పెడుతున్నాయి. బ్యాలెన్స్ ఉన్న అడల్ట్స్గా ఎదగలేకపోయారు. నాకు తెలుసు నాది హక్కు లేని ఆప్యాయత అని. కానీ ఆప్యాయతలు, ఆనందాలు హక్కులకు అతీతమైనవి. నా కష్టంలో, సుఖంలో మీరెవరూ లేరన్న బాధ కన్నా మీ వదిన మీకు ఎప్పుడూ ఉందని చెప్పాలనిపించింది. నేను హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవాలని వచ్చాను. 3 రోజులు ఉండాలి. క్యాన్సర్ అని డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఆశ్చర్యం లేదు. నా గుండె సర్ప్రైజ్డ్ ఎమోషన్స్ కారణం. అది అయినా కాకపోయినా చేసేదేం లేదు. ఎందుకో మీ అందరినీ ఒకసారి చూడాలనుంది. వస్తారా మరి? ప్రేమతో మీ వదిన. 50 మధ్య పడిలో పడుతున్న ప్రభాకరం ఒక్కసారిగా ఏడ్చేశాడు. వదినా అని గట్టిగా పిలిచాడు. షర్టు మార్చుకుని కారు తాళాలు తీసుకున్నాడు. ఇక సాయంత్రం లోపల హాస్పిటల్లో 2 ఆడపడుచులు, 2 మరుదులు, మధ్యలో మాలతి. విల్లు రాశాను. మీ అందరికీ నా తదనంతరం పెద్ద ఇంజనీరు, బోలెడు ఆస్తులు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన చిన్న మరిది బావురుమన్నారు. ఓదారుస్తున్న ఆవిడ చేతుల్లో అదే ఆప్యాయత ఎక్కడ దొరుకుతుంది? అది ప్రతి మాట, ప్రతి స్పర్శ. నేనేం తప్పు చేశానయ్యా? నాకెందుకు దూరం అయ్యారు? గాలిలో అర్థం తెలియని ప్రశ్న. చాలామంది మోగ ఇల్లాళ్ల కన్నీళ్లు ఆ ప్రశ్నల్లో ఉన్నాయి. ఆ ప్రశ్నకు వీళ్ళ దగ్గర జవాబు లేదు. ప్రపంచం పట్టించుకోదు. ఎంత విలువైనవి, ఎంత అల్పమైన వాటి కోసం పోగొట్టుకుంటారో మనుషులు. మాలతి, ఆమె ఉనికి, ఆమె కన్నీళ్ళు అక్కడ అర్థమైన వాళ్లకు ఆ విషయం చెబుతూనే ఉన్నాయి. అదండి కథ. చివరికి ఆమె వెళ్ళిపోయింది. ఈ కథలో రచయితకు మాలతి పాత్రకి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ప్రేమమయ్యి ఆమె అక్కగారు ముదిగొండ స్వర్ణ ప్రభాకర్ స్మృతికి ఇది ఆమె కన్నీటి కానుకగా అందించారు. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.